హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే, నేను క్రిస్మస్ స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఇది చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి. నేను బిర్యానీ కోసం చికెన్ తీసుకున్నానండి. 1 కిలో చికెన్ ఇది. దీన్ని శుభ్రపరచుకున్నాను. ఇందులో సాల్టు, కారం ఒక 4 టీ స్పూన్లు వేశాను. అదేవిధంగా ధనియాల పొడి కూడా వేశాను. అల్లం వెల్లుల్లి పేస్టు 4 టీ స్పూన్లు వేస్తున్నాను. కేజీ రైసు, కేజీ చికెన్ అండి. పెరుగు 1/2 లీటరు పెరుగు వేస్తున్నాను. కేజీకి 1/2 లీటర్ పడుతుంది. దీన్నంతా బాగా కలుపుకుందాం. ఈ చికెను ఎంత బాగా నానితే అంత మంచిది. ఒక 2 అవర్స్ నేను దీన్ని సోక్ చేసి పెట్టుకున్నాను. 2 అవర్స్ అయిందండి. ఇప్పుడు మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేశాను. ఆయిల్లో చెక్క, లవంగము, జీడిపప్పులు, ఆ బిర్యానీకి కావాల్సినవన్నీ వేశాను. అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను 2 టీ స్పూన్లు. ఆల్రెడీ మనము చికెన్లో వేసాం కదా, అందుకని దీంట్లో కొద్దిగా మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఒక 10 పచ్చిమిరపకాయలు చీలికలు వేశాను. అదేవిధంగా టమాటాలు ఒక 6 టమాటాలు తీసుకున్నాను పెద్దవి. అవి ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. దీన్నంతా బాగా మగ్గనిద్దాం. ఇది మగ్గుతూ ఉందండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా ఈ 2 వేస్తున్నాను. ఇప్పుడు మనం సోక్ చేసుకున్న ఈ చికెన్ అంతా వేసేస్తున్నాను ఇందులో. మూత పెట్టి దీన్ని ఉడికించుకుందాం. నేను ఈ బిర్యానీలోకి వాటర్ని 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. 4 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ పోసాను. నేను వాటర్ని తెరలబెట్టుకొని దీంట్లోకి పోస్తున్నాను. దీన్నంతా బాగా కలుపుకుందాం. ఈ వాటరు తెరలనిద్దాం. ఇవి తెలుతున్నాయండి. ఇప్పుడు నిమ్మదబ్బ సగము నిమ్మకాయని పిండుతున్నాను. ఇప్పుడు నేను నానబెట్టుకున్న బాస్మతి రైస్ 4 గ్లాసుల రైస్, ఇది రైస్ అండి బాస్మతి, వీటిని వేసుకుంటున్నాను. ఒక అరగంట పాటు నేను ఈ బియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఈ బాస్మతి రైస్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. దీన్నంతా కలుపుకుందాం. మూత పెట్టి నేను దీని మీద రోల్ పెడుతున్నాను. దమ్లో పెట్టుకున్నానండి.
ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు పెట్టి తర్వాత సిమ్లో పెట్టి నేను ఇలా బిర్యానీ చేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు అయింది. ఇప్పుడు దీన్ని మూత తీసి చూస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా టేస్టీగా పొళ్ళు పొళ్ళుగా చాలా బాగుంది. ఈజీగా సింపుల్గా మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చు బిర్యానీ. మంచి కలరు మంచి టేస్ట్ వచ్చింది. ఈ విధంగా మీరు కూడా తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.